హాయ్ ఫ్రెండ్స్, 2026 ఐపీఎల్ సీజన్కు గాను ఈ ఐపీఎల్ యాక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలాంటి ప్లేయర్స్ను టార్గెట్ చేయబోతున్నదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రధానంగా ఢిల్లీ క్యాపిటల్స్ తరపున 21.8 కోట్లు తమ పర్సులో మిగిలి ఉన్నది. ప్రధానంగా వీళ్ళ టీం తరపున 8 స్పాట్లు ఖాళీగా ఉన్నాయి. వీళ్ళలో 5 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అవసరం ఉంది. అందుమూలంగా ఢిల్లీ క్యాపిటల్స్ టీం ప్రధానంగా కేఎల్ రాహుల్కు జోడీగా అతడితో సమానంగా ఆడే ఒక గొప్ప ఓపెనర్ కోసం ఈ ఐపీఎల్ యాక్షన్లో కాస్త ఎక్కువే ఖర్చు పెట్టనుంది. ప్రధానంగా ఓపెనర్గా గొప్పగా ఆడుతున్నటువంటి ఇప్పటి క్రికెటర్లలో క్వింటన్ డికాక్ మరియు జానీ బెయిన్స్టో మరియు న్యూజిలాండ్ ఓపెనర్ అయిన ఫిన్ అలెన్ మరియు టీమ్ షెఫర్డ్ మరియు రచిన్ రవీంద్రాల కోసం ఈ టీం భారీగా వెచ్చించే అవకాశాలు ఉన్నాయి. అలాగే 10వ స్థానంలో గొప్పగా బౌలింగ్ చేసే ఒక ఫాస్ట్ బౌలర్ అవసరం ఉంది. కాబట్టి ఆ ఫాస్ట్ బౌలర్ అయినటువంటి మహేష్ పత్రానా లేదా సౌత్ ఆఫ్రికా బౌలర్ అయినటువంటి హెన్రిచ్ నోర్జీ మరియు న్యూజిలాండ్ బౌలర్ అయినటువంటి మ్యాట్ హెన్రీ, జాకబ్ డప్పిల కోసం ఈ టీం గొప్పగా పోరాడవచ్చు. ఇక మిగతా ఆటగాళ్ళందరినీ వీళ్ళకు కాస్త బ్యాకప్గానే తీసుకోవచ్చు. ప్రధానంగా ఈ టీం అనేది కూడా ఆల్రెడీ కిక్ అయిందనే చెప్పాలి. ఓపెనర్గా దేశవాళీ క్రికెటర్లను కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ టీం యొక్క 11 స్థానాలను గమనిస్తే ఓపెనర్గా కేఎల్ రాహుల్ ఆల్రెడీ సెట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ను ఈ యాక్షన్లో తీసుకోనుంది. 3వ స్థానంలో కరుణ్ నాయర్, 4వ స్థానంలో నితీష్ రాణా, 5వ స్థానంలో క్రిస్టన్ స్టబ్స్ ఉన్నారు. ఇక 6లో అక్షర్ పటేల్, 7లో అశుతోష్ శర్మ బ్యాటింగ్లో రానున్నారు. ఇక 8లో విప్రాజ్ మరియు 9లో మిచెల్ స్టార్క్, 10లో కుల్దీప్ యాదవ్ ఉన్నారు. ఇక చివరిగా ఒక స్టార్ బౌలర్ అవసరం ఉంది. కాబట్టి ఆ బౌలర్ కోసం ఈ ఐపీఎల్ యాక్షన్లో గొప్పగా వీళ్ళు పోరాడవచ్చు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా నటరాజన్ను తీసుకునే అవకాశం ఉంది. మరి ఈ ఐపీఎల్ యాక్షన్లో ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలాంటి ప్లేయర్స్ని కొంటుందో చూడాలి. ప్రధానంగా ఈ టీం తరపున ఎక్కువగా మన ఇండియన్ ఆటగాళ్ళే ఉన్నారు. ఓవర్సీస్ ప్లేయర్స్ యొక్క లీమి ఎక్కువగా ఈ టీంకే ఉంది. దాదాపుగా 5 మంది విదేశీ ఆటగాళ్ళ అవసరం ఉంది. కాబట్టి వీళ్ళను చాలా తక్కువకే వీరు దక్కించుకునే అవకాశం ఉంది.